న్యూ ఇయర్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరం అంటే ఎవరికి తోచిన రీతిలో వారు సెలబ్రేషన్స్ కంపల్సరీగా చేస్తారు. సాయంత్రం నుంచే ఎవరి డీజే వారు మోగించేస్తుంటారు. కొందరైతే ఇదే జోష్ జనవరి 1 నాటికి కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందుకే హైదరాబాద్లో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. న్యూ ఇయర్ పార్టీల పేరిట కంట్రోల్ తప్పిన వారిని కంట్రోల్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. మరి న్యూ ఇయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మరో 3 గంటల్లో న్యూ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాం. సో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత కావచ్చు అంత ఫుల్ జోష్ఫుల్గా మనకు కనిపిస్తున్నారు. సో న్యూ ఇయర్కి 2026కి గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జోష్ఫుల్గా తమ టైంని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఇస్తారు. రాజు, మరికొద్ది గంటల్లోనే న్యూ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాము. వైజాగ్లో ఎంత జోష్ కనిపిస్తోంది, ఎంత కలర్ఫుల్గా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొత్తం దాదాపుగా విశాఖలో ఇంచుమించుగా 16 ప్లేసెస్ లో ఈవెంట్స్ అయితే నిర్వహణ అనేది కొనసాగుతుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కొంచెం అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ మూమెంట్స్ అయితే న్యూ ఇయర్ వేడుకలకు సన్నద్ధం అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా మనం చూస్తే ఇక్కడ యంగ్స్టర్స్ అందరూ కూడా బీచ్ ఒడ్డుకి ప్రస్తుతం చేరుకుని వాళ్ళు చేస్తున్నటువంటి డాన్సెస్ ని హంగామాను అయితే చూడొచ్చు. అంటే వైజాగ్ అనేది ఒక టూరిజం డెస్టినీ. అనేక మంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికైతే వస్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. ఇంత మందితో ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలు అనేది వైజాగ్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. చాలా ప్లేసెస్ నుంచి టూరిస్టులు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళైతే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. బీచ్ ఒడ్డుకి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఈవెంట్స్ జరుగుతున్నటువంటి ప్లేస్ లో చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఓపెన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్స్ కి సంబంధించి ఇప్పుడే ఇంకా 3 గంటల సమయం ఉంది. 3 గంటల సమయం ఉండగానే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ మంచి మంచి పాటల్ని ప్లే చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ కూడా చూడొచ్చు. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క ఫీల్. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఈ సంవత్సరం కూడా చాలా హ్యాపీగా గడవాలని ఆ మూమెంట్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్ లో కూడా చూడొచ్చు. ఒక్కొక్కరి ఒక్కొక్క ఫీల్ అయితే ఉంది. ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా అడుగుదాం. న్యూ ఇయర్ మరొక 2-3 గంటల్లో కొత్త సంవత్సరం వస్తుంది. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఒక్కొక్కరు అంటే వీళ్ళు మూమెంట్స్, డాన్స్, హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అంతా ఉంది. కానీ మాట్లాడడానికి కొంత సందేహిస్తున్నటువంటి అయితే ఉంది. సో ఎట్లా సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి? సో వీళ్ళు కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అయితే ఎట్లా ఉన్నాయి? సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు? మొత్తం మీరు అందరూ ఫ్రెండ్సా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే వైజాగ్. సమ్ ఆఫ్ us are from other states. అందరూ ఆఫీస్ కొలీగ్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాము. చాలా మంది ఇక్కడ ప్రస్తుతం అయితే సంబంధించి ఒక్కొక్కరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ కూడా మనమైతే చూడొచ్చు. చాలా ఎయిర్పోర్ట్లు అయితే విశాఖలో ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కలగకుండా కూడా ఉండేలాగా ఇప్పటికే విశాఖ పోలీసులు పక్కా ఏర్పాట్లు అయితే చేసినటువంటిది అయితే ఉంది. మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్న అంటే ఈ 2-3 గంటలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీళ్ళందరూ చాలా సంసిద్ధమై వచ్చినటువంటిది అయితే ఉంది.
డిఫరెంట్ సాంగ్స్తో ఇక్కడ చూస్తే ఇప్పుడిప్పుడే మెలోడీ సాంగ్స్తో ఈవెంట్ అనేది స్టార్ట్ అయినటువంటి పొజిషన్ అయితే ఉంది. క్షణము అక్కడ స్పీడ్ పెరుగుతూ ఎంజాయ్ చేయడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేసినటువంటి అయితే మనం చూడొచ్చు. ఈవెంట్కి సంబంధించి కూడా అంటే ప్రతి సంవత్సరం ఒకవేళ ఎక్కడైనా ఈవెంట్ జరిగినా కూడా చాలా కాస్ట్ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు అట్లా ఏమి లేకుండా చాలా తక్కువ రేట్లకే ఇంచుమించుగా ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఆర్గనైజర్స్ ఈవెంట్స్ని సెట్ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా చాలా ఖుషీగా అబ్బాయిలంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్ చూడొచ్చు. పాటలు ఒక్కొక్క పాటకి ఒక్కొక్క క్షణాన్ని కూడా వాళ్ళు ఆస్వాదిస్తున్నటువంటి వాటిని అయితే చూడొచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఒక పక్కన సముద్రం, మరోపక్క చిన్నగా చలిగాలి అయినా కూడా ప్రతి ఒక్కరిలోనూ ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఉన్నటువంటిది చూడొచ్చు. ప్రతి ఒక్కరిలో మరొక కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. మరికొద్ది గంటల్లోనే రెండు మూడు గంటల్లోనే కొత్త సంవత్సరం వస్తుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి మొత్తం అంతా అంటే ఇంకా కొంతసేపటికి స్టార్ట్ చేస్తారా ఏంటి? అంతా బాగుంది బ్రో, ఫుల్ సాటిస్ఫైడ్, ఇట్స్ వర్త్ ఇట్, వీఆర్ ఎంజాయింగ్ లాట్, చాలా బాగుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయ్యి 1 hour అయింది. వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. ఇంకా అంటే గంట మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టార్ట్ అయింది. ఇంకా చాలా ఈవెంట్ ఉంది. సో ఒక్కొక్కళ్ళు కొంత బూస్టప్ వస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూ ఇయర్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటిది వైజాగ్లో కనిపిస్తుంది. ఇంచుమించుగా వైజాగ్లో దాదాపుగా 14 చోట్ల ఈవెంట్స్ నిర్వహణ అనేది కొనసాగుతుంది. పోలీసులు కూడా బీచ్ రోడ్లో పక్కాగా మొత్తం అంతా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బైక్ రైడర్స్ వేగంగా డ్రైవింగ్ చేయకుండా మద్యం తాగుతున్నటువంటి వాళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకునేలాగా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అనేక చోట అంటే హోటల్స్ అన్ని కూడా ప్రస్తుతం ఈవెంట్ జరుగుతూ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ బీచ్ లో మాత్రం ఓపెన్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ఈవెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ బీచ్లో ఓపెన్ ప్లేస్లో ఒక అద్భుతమైన పార్టీ జరుగుతుంది. పార్టీ ఒక గ్రాండ్ వెల్కమ్ 2026కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు అక్కడ లైవ్ ఆర్కెస్ట్రా, లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. అక్కడ అందరూ కూడా ఈ క్షణాలని ఆనందంగా గడుపుతున్నారు. కొద్దిసేపట్లో 2025కి వీడుకోలు పలకబోతున్నారు. 2025 ఈ సంవత్సర కాలంలో అందించినటువంటి జ్ఞాపకాలు, అనుభవాలు అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ 2025 సంవత్సరం ఎలా గడిచింది, ఎటువంటి ప్లాన్స్ చేసుకున్నాము, ఆ ప్లాన్స్లో ఎంతవరకు ముందుకు వెళ్ళాము, ఎంతవరకు ఫలితాలు రాబట్టగలిగాము, ఎటువంటి సమయాన్ని మనం వాడుకున్నాము, ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలిగామంటూ అంతా 2025ని ఒకసారి మొత్తం పూర్తిగా పునరాలోచించుకుంటూ పునశ్చరణ చేసుకుంటూ 2026లోకి కొత్త ఆశలతోటి 2026లోకి అడుగు పెట్టబోతున్నటువంటి ఈ సమయంలో అందరూ గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు ఎవళ్లకు తోచిన విధంగా వాళ్ళు అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇందాక విశాఖపట్నం నుంచి లైవ్ చూసాం, ఇప్పుడు లైవ్ చూస్తున్నాం. సో లైవ్ చూస్తున్నాం విశాఖపట్నం నుంచి విశాఖ బీచ్లో. సో అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. లైవ్ మ్యూజిక్ ఆస్వాదిస్తూ ఈ సాయంత్రం పూట ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో టైం స్పెండ్ చేస్తున్నారు. 2025కి గ్రాండ్ వీడుకోలు పలుకుతూ అదే గ్రాండ్, అంతకు మించిన గ్రాండ్ వెల్కమ్ 2026కు మరికొద్ది గంటల్లో పలకబోతున్నారు. మనం చూస్తున్నాం అక్కడ యువత, మనం చూడొచ్చు యువత చాలా కేరింతలు కొడుతూ మ్యూజిక్ ఆస్వాదిస్తూ తమ నృత్యాలతో తమ ఆనందోత్సాహాల నడుమ 2025కి వీడుకోలు పలుకుతూ 2026కి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు.